హాయ్ గైస్, వెల్కమ్ టు సుమంత్ లేటెస్ట్ టెక్. ఈరోజు వీడియోలో మీకు నేను ఒక పోర్టబుల్ మినీ 4K కెమెరా వైఫై కెమెరా మీకోసం తీసుకొని వచ్చాను. ఈ గ్యాడ్జెట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది రివ్యూ అన్బాక్సింగ్ లాగా రొటీన్ వీడియోలాగా ఉండదు. ఇది నేను పర్సనల్గా వాడి యూజ్ చేసి దీని రిజల్ట్స్ కూడా నేను మీకు చూపిస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అది కూడా మీరు అక్కడి నుంచి చెక్అవుట్ చేయొచ్చు. ఇంకా ఆలస్యం లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఇది కెమెరా అయితే కెమెరాతో పాటు పౌచ్ కూడా ఇచ్చారు. ఈ పౌచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. ఇక్కడ చూసినట్టయితే 4K రికార్డింగ్ కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేస్తారు. ఇది మనం మెమరీ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు కాబట్టి సో మెమరీ స్లాట్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు వన్స్ అవన్నీ ఓపెన్ చేశాక. చూడడానికి చాలా పోర్టబుల్గా చాలా చిన్నగా ఉన్నది. కెమెరా మాత్రం నాకు చాలా నచ్చింది. ఫస్ట్ ఇంప్రెషన్ చేతిలో పట్టుకున్నప్పుడు చాలా చిన్నగా బుజ్జిగా అనిపించింది. ఇక్కడ మనకు చూసుకుంటే మొత్తం కెమెరా ఫీచర్స్ షటర్, ఇక్కడ బటన్స్, పోర్ట్స్ మొత్తం అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఇది బాక్స్లో చూసుకుంటే ఇక్కడ మనకి కంటెంట్స్ చూసుకుంటే ఇవన్నీ వాల్ మౌంట్కి, దాని తర్వాత మీరు ఫిక్సింగ్ చేసుకోవడానికి సంబంధించిన మొత్తం అన్ని సెటప్ అన్నీ ఇచ్చారు మనకి. మనం ట్రైపాడ్ లాగా ఫిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే వాల్ మౌంట్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా పర్టికులర్ ప్లేస్లో పెట్టుకోవడానికైనా సరే మనకి మొత్తం స్క్రూస్ అండ్ కేబుల్ అన్నీ ఇచ్చారు మనకి ఇందులోనే. ఇంకా వారంటీ కార్డు ఇన్ఫర్మేషన్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ కూడా అన్నీ ప్రొవైడ్ చేశారు బాక్స్లోనే. ఇది మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే కంటెంట్స్ పరంగా బాక్స్లో అయితే మనకి అన్ని ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇది ట్రావెలింగ్కి, వ్లాగ్స్కి అండ్ దాంతోపాటు మీది వాటర్ రెసిస్టెంట్ కూడా ఉన్నది 30 మీటర్స్ వరకు. సో ఇది మీరు యాక్షన్ కెమెరాలో కూడా మీరు వ్లాగింగ్కి అయినా, మీరు మోటో వ్లాగింగ్కి అయినా సరే చాలా పనికి వస్తుంది. మీకు లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా మీరు దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు మీరు. ఇంకా దీనిలో ఉన్న ఫైల్స్ మేము అలాగే సిస్టంలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం, అవి కూడా చూపిస్తాను. చూసుకుంటే ఛార్జింగ్ అనమాట. నార్మల్ ఎలాంటి అడాప్టర్కి అయినా సరే మీకు దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ. మీరు దీన్ని ల్యాప్టాప్కి కానీ లేకపోతే సిస్టమ్కి లేదా మొబైల్ ఫోన్కి దేనికైనా సరే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు లేదంటే మీరు మెమరీ కార్డ్ అయినా సరే బయటికి తీసి మీరు ఫైల్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీరు. నేను అది కూడా చూపిస్తాను ఇప్పుడు. అండ్ మీరు మెమరీ కార్డ్ అనేది చూస్ చేసుకున్నప్పుడు 32 GB ఆర్ 64 GB లోపల మీరు చూసుకోవాలి. ఎందుకంటే 64 GB అబౌవ్ సపోర్టెడ్ అయితే లేదు. సో నేను దీన్ని డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను నేను ఈ ప్రోడక్ట్ సంబంధించింది. ఇక్కడ చూసుకుంటే ఫ్లిప్కార్ట్లోనే దీని ప్రైస్ కనిపిస్తుంది 1718 అనేది. సో ఇది ఆఫర్స్లో ఇంకా తక్కువకి వస్తుంది ఇది. సో ఇక్కడ చూసుకుంటే దీని ఫీచర్స్ మొత్తం అనేది ఒక వాల్యూ ఫర్ మనీ కెమెరా అయితే అనిపించింది నాకైతే. మంచి పోర్టబుల్ గ్యాడ్జెట్ ఇది, ఎక్కడికైనా ఎనీవేర్ ట్రావెలబుల్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే దీని ఫీచర్స్, దీనికి సంబంధించిన మొత్తం, అందుకే పేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు బై చేయొచ్చు ప్రోడక్ట్ని. అండ్ వన్స్ ఇది ఆన్ చేస్తే దీని ఇంటర్ఫేస్ కూడా చూపిస్తాను ఒకసారి. సో ఇంటర్ఫేస్ కూడా చాలా మినిమల్గా ఉంటుంది, పెద్ద హడావిడి హంగామా ఏమీ లేకుండా. చూసారా కెమెరా ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉన్నది, చాలా మినిమల్గా ఉంటుంది అది. ఇప్పుడు నేను ఇక్కడ రికార్డ్ చేస్తున్న ఫుటేజ్ కూడా నేను మీకు సిస్టంలో ఒకసారి ప్లే చేసి కూడా చూపిస్తాను నేను వన్స్ ట్రాన్స్ఫర్ చేశాక. సో ఇది మెమరీ కార్డ్ స్లాట్ ఉంటుంది ఇక్కడ. దాంతోపాటు సిస్టమ్ కనెక్ట్ చేసుకునే పోర్ట్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ మెమరీ కార్డ్ అనేది నేను ప్లేస్ చేశాను దాని లోపల. వన్స్ మీరు ఏదైనా ఫుటేజ్ మీరు రికార్డ్ చేసుకున్నాక మీకు ఇది వైఫై మోడ్ నుంచి అయినా సరే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేకపోతే మీ మెమరీ కార్డ్ అయినా తీయొచ్చు, లేదా డైరెక్ట్గా అయినా కనెక్ట్ చేయొచ్చు మీరు పోర్ట్ నుంచి. ఇక్కడ చూసుకుంటే షటర్ బటన్ కూడా ఉన్నది. షటర్ బటన్తో పాటు మెయిన్ బటన్ కూడా మీకు పవర్ బటన్ బ్యాక్ సైడ్ ఉంటుంది మీకు. సో ఇది దీని మినిమల్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. మీరు ఇందులో నుంచి మీరు ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, దాంతోపాటు గిఫ్ట్స్ మొత్తం అన్నీ మీరు రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది టచ్ స్క్రీన్ అయితే కాదు, టచ్ స్క్రీన్ అయితే లేదు దీనికి సపోర్ట్ అనేది. ఇక్కడ చూసుకుంటే నా మినిమల్ సెటప్ ఒకసారి నేను అంతా వీడియో కింద రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. ఫుల్ హెచ్డీలో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది నియర్ టు ఫిష్ ఐ కెమెరాకి దగ్గరగా ఉంటుంది ఈ కెమెరా రికార్డింగ్ ఫుటేజ్ అయితే మాత్రం. సో ఇది ఒకసారి నేను కేబుల్ కనెక్ట్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. సిస్టంలో ఫైల్స్ అలా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మీరు అలాగ మీరు ఫైల్స్ మీరు చూపించవచ్చు అని చెప్పి మీకు ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను. ఇప్పుడు లైవ్గా రికార్డ్ చేసిన వీడియో ఇప్పుడు నేను కెమెరాలో మీకు చూపిస్తాను మీకు ఇప్పుడు సిస్టంలో ప్లే చేసి. ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తుంది. ఇక్కడ మీకు ఛార్జింగ్ కావాలా, లేదా మీరు ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలా, లేకపోతే ఐడియల్గా వదిలేయాలా అని చెప్పి. ఇక్కడ మీకు సాఫ్ట్వేర్ ఫస్ట్ ఇన్స్టాల్ అవుతుంది కెమెరాది. వన్స్ అది ఇన్స్టాల్ అయ్యాక మీకు ఇంకా రెడీ టు యూజ్ అనమాట. ఇంకెప్పుడైనా మీరు ప్లగ్ అండ్ ప్లే చేసుకోవచ్చు మీరు ఇంకా. సో వన్స్ అది సిస్టమ్ రిక్వైర్మెంట్స్ మీట్ అయ్యాక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయి మీకు ఇక్కడ వన్స్ మీరు అది ఫైల్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు అంటే మీకు TF మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఫైల్ ట్రాన్స్ఫర్ మోడ్ ఎనేబుల్ అయిపోతుంది. సో మీకు కెమెరా యూజ్ చేయడం కాదు, ఇంకా మీరు మొత్తం సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్లోనే మీరు చూసుకోవాలి రిమైనింగ్ పార్ట్ అంతా. సో వన్స్ కనెక్ట్ చేశాక ఇక్కడ మీకు ఆప్షన్స్ కూడా మీకు చూపించాను కదా ఇందాకే ఆల్రెడీ. సో 3 ఆప్షన్స్ని మీరు సైడ్ బటన్స్ ఉన్నాయి కదా వాటితో మీరు క్లిక్ చేసి మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు.
మీకు డిఫాల్ట్గా ఇది వద్దు అనుకుంటే. సో ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయాక వన్స్ ఓపెన్ చేస్తున్నాను. మీకు ఇక్కడ వీడియోస్ సపరేట్గా ఫొటోస్ సపరేట్గా ఉంటాయి మీకు ఇక్కడ. సో ఆల్రెడీ చాలా వీడియోస్ చాలా ఫొటోస్ అనేది తీసాను, రికార్డ్ చేశాను అందులో నుంచి. సో ఇప్పుడు అందులో నేను ఏది తీసానో అది వెతుక్కోవడం కష్టం ఇప్పుడు. సో అది వెతికి మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ ఇవన్నీ మంచి ప్లేయబుల్ ఎంకేవి ఫార్మాట్లోనూ లేకపోతే MP4 ఫార్మాట్లో కూడా మీరు నచ్చిన ఫార్మాట్లో మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సెట్టింగ్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ ప్రాపర్టీస్ మీకు ఓపెన్ చేసి దీని ఫైల్ సైజెస్ అంతా, దీని మనకి ఎంత మ్యాక్సిమం స్టోరేజ్ సపోర్ట్ ఉన్నది, దీని ఫీచర్స్ మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ బోట్లో మీరు చూడొచ్చు మీరు ఇక్కడ. సో మీరు ఇక్కడ నుంచి మీరు ప్రొటెక్షన్ కూడా ఆన్ చేసుకోవచ్చు మీకు పాస్వర్డ్ పెట్టుకొని. ఇప్పుడు చూసినట్టయితే నేను ఇందాక లైవ్లో రికార్డ్ చేశాను ఈ వీడియో అనేది. చెప్పాను కదా ఫిష్ కెమెరా లాగా ఉంటుంది అని. సో క్వాలిటీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నది, నాకు చాలా నచ్చింది. సో మొత్తం ఇప్పుడు నేను ఎలాగైతే రికార్డ్ చేస్తానో నా డెస్క్టాప్ సెటప్ మొత్తం ఇక్కడ మీకు చూపించాను లైవ్గా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టుంది. వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.